ఇది బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి. ఇది బియ్యం ఒక నైట్ అన్నం వండాలంటే పగలు నానబెట్టాలండి. ఒక 12 గంటలు నానాలి, అప్పుడే మనకి అన్నం బాగుంటుంది. నైట్ వండాలండి అన్నము. పెరుగన్నానికి అయితే కొంచెం లేట్గానే వండాలి, ఎందుకంటే ముందుగా వండేస్తే పులుపు అయిపోతుంది, అంత బాగోదు. ఒక దగ్గర 10 విజిల్స్ దాకా పెట్టాలండి. 10 విజిల్స్ పెడితే బాగా ఉడుకుతుంది. ఉడికిన అన్నం పక్కకు పెట్టిన తర్వాత పాలు కూడా కాగించాలండి. ఈ పాలు అన్నం రెండు కొంచెం చల్లగా అయిన తర్వాత రెండు కలపాలండి. ఒక గరిటేసి కలిపి కొంచెం మెత్తగా చేయాలి. ఆ గరిటతో కొంచెం మనం తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది. అందులోనే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత పెరుగు వేయాలండి. అప్పుడు ఈ రెండు కలపాలండి. ఈ రెండు కలిపి కొంచెం చల్లగా అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ పెరుగులోనే ఊరాలండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి పెరుగన్నంకి. ఈ బ్రౌన్ రైస్తోనే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుందండి పుల్లగా. ఈ పుల్లని పెరుగన్నానికి ఒక ఆవకాయ పచ్చడి, కొంచెం అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పెరుగన్నం వారంలో 2 సార్లు తినండి, ఎందుకంటే టిఫిన్కి అలవాటు పడిపోయాము అందరము. ఈ టిఫిన్ తినడం వల్ల పెరుగన్నాలు అవి తినట్లేదు. ఇది చాలా హెల్త్కి మంచిదండి. వైట్ రైస్ కాదు, బ్రౌన్ రైస్తో పెరుగన్నం చాలా మంచిది. ఇంట్లో చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, కొంచెం బాక్స్లో పెడితే వాళ్ళు మధ్యాహ్నం తినేస్తారు. ఇంటికి వచ్చే ముందు బలంగా ఉంటారు, ఎలబడిపోకుండా. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఈ పెరుగన్నాన్ని కొంచెం పల్లీలు వేగి చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇంట్లో ఇది మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేయలేరు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు చాలా శ్రద్ధగా నీట్గా చేస్తారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి పెరుగన్నాలు ఇవి చేయడం వల్ల, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది పెరుగన్నం తినడం వల్ల వచ్చే లాభాలు. అందుకని వాళ్ళ అనుభవంతో చాలా శ్రద్ధగా చేస్తారు. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్లు తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటామండి.